ఒక వ్యక్తి ఊపిరాడక చనిపోయాడంటే ఆ చనిపోవడానికి గల కారణం ఏంటి? ఈ తిక్క ప్రశ్నలు అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీలో 90% మంది ఆక్సిజన్ సప్లై లేక చనిపోయాడు అనుకుంటున్నారు కదా. అవును, నిజమే. కానీ మీరు అనుకున్నది కేవలం 90% మాత్రమే నిజం. 100% కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఆ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? ఇలా చనిపోయిన వ్యక్తిని మీరు కాపాడగలరు, తిరిగి బతికించగలరు, కానీ కండిషన్ సప్లై. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఈ వీడియోలో నేను చాలా లైఫ్ సేవింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను రీససిటేషన్ చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా కాపాడాలో నేను చెప్పబోతున్నాను. మీకు ఒక వ్యక్తిని మళ్ళీ బ్రతికించే అవకాశం ఉందని తెలిస్తే మీరు ఆ వ్యక్తి పాలిట దేవుడిగా మారిపోతారు. మరి మిరాకిల్ జరగాలంటే మీకు రీససిటేషన్ అంటే ఏందో తెలియాలి. రీససిటేషన్ అనే పదం కొత్తగా అనిపించవచ్చు, కానీ రీససిటేషన్ గురించి తెలుసుకోవడం అంటే ఒక వ్యక్తికి ప్రాణం పోయడంతో సమానం. మీరు సినిమాలలో చూస్తూ ఉంటారు, ఒక వ్యక్తి చనిపోతాడు, డాక్టర్స్ చెప్తారు హీఈస్ గాన్, ఎలక్ట్రికల్ షాక్ పెడతారు, బ్రీతింగ్ ఇస్తూ ఉంటారు, ఆక్సిజన్ సిలిండర్ పెడతారు, సిపిఆర్ చేస్తూ ఉంటారు. ఇదే రీససిటేషన్. అది ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇది తెలిస్తే మీరు కూడా ఒక ప్రాణాన్ని బతికించగలరు. ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి, అదే మనిషి చనిపోయే డెత్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో. ఎస్, డెత్ కూడా ఒక ప్రాసెస్. ఇందులో 3 ఉంటాయి: క్లినికల్లీ డెడ్, లీగల్లీ డెడ్, బయాలజికల్లీ డెడ్. కామన్గా మనం చూసే యాక్సిడెంట్స్ వాటర్లో మునిగిపోవడం, కార్డియాక్ అరెస్ట్ కావడం, ఒక్కొక్కసారి బీపీలో ఫ్లక్చువేట్ కావడం, హై బీపీ లో బీపీ వల్ల ఫెయింట్ అయిపోవడం, షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ కావడం, ఒక్కొక్కసారి లో షుగర్ లెవెల్స్, ఒక్కొక్కసారి హై షుగర్ లెవెల్స్లో ఉండి షాక్లకు వెళ్ళడం. మొదట హార్ట్ బీట్ ఆగిపోతుంది, ఆ తర్వాత లంగ్స్ పనిచేయడం ఆగిపోతుంది, ఆ తర్వాత మనిషి ఊపిరి తీసుకోవడం బంద్ అయిపోతుంది, ఆ తర్వాత బ్రెయిన్ అనేది డెడ్ అయిపోతుంది. ఇది క్లినికల్లీ డెత్. కానీ మనకి బతికించే అవకాశం ఉంటుంది. మీరు 4 నిమిషాల్లో గనక కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వగలిగితే మీరు ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టగలరు. కానీ సేమ్ సిచ్యువేషన్ 5 నిమిషాలు దాటితే మనిషి బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెత్ అవుతుంది. కామన్గా మనం కొన్ని యాక్సిడెంట్స్లో చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ జరుగుతుంది, తలకి హై ఇంపాక్ట్ అవుతుంది, స్కల్కి హ్యూజ్ ఇంపాక్ట్ అవుతుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఇట్లాంటి కండిషన్ ఏమంటారంటే లీగల్లీ డెడ్ అంటారు. ఈ బ్రెయిన్ మాత్రమే డెడ్ అవుతుంది, కానీ బాడీలో ఉండే అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటి పర్సన్కి మనం రీససిటేషన్ చేయడం ద్వారా ఎటువంటి యూజ్ ఉండదు, కానీ తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మాత్రం కాపాడచ్చు. ఏజ్ వల్ల, క్రానిక్ డిసీజెస్ వల్ల బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ పనిచేయడం ఆగిపోతాయి. దీన్ని ఏమంటారంటే బయాలజికల్లీ డెడ్ అంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఈ బయాలజికల్ డెడ్ అయ్యే వాళ్ళని కూడా మనం రీససిటేషన్ చేసి కాపాడవచ్చు. నీళ్ళల్లో మునిగిపోయిన వ్యక్తిని ఎలా కాపాడాలో మీ అందరికీ తెలుసు, కానీ ఈ జనరేషన్లో యూత్లో సడన్గా ఫెయింట్ అయిపోతారు, కార్డియాక్ అరెస్ట్, సడన్గా కుప్పకూలిపోతారు, ఎటువంటి చలనం లేకుండా పడిపోతారు. హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, కానీ సడన్గా పాస్ట్లో ఎటువంటి మెడికల్ హిస్టరీ ఉండదు, ఒక్క సెకండ్లో జీవితం ఆగిపోతుంది. అథ్లెటిక్స్, జిమ్ చేసే వాళ్ళు, రోజుకి 5 గంటలు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కూడా సడన్గా పడిపోతారు కార్డియాక్ అరెస్ట్ వల్ల. సన్ స్ట్రోక్ వల్ల పడిపోయే వాళ్ళు, యూత్, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, వాళ్ళకి గనక సరైన టైంలో హెల్ప్ కనుక మనం చేయగలిగితే వాళ్ళకు కొత్త జీవితాన్ని మనం ప్రసాదించిన వాళ్ళం అవుతాం. గోల్డెన్ అవర్ అనుకుంటారు, గోల్డెన్ అవర్ కాదు, గోల్డెన్ మినిట్స్, గోల్డెన్ విండో కేవలం 4 నిమిషాలు మాత్రమే. ఈ 4 నిమిషాల్లో ఆ వ్యక్తి పాలిట మీరు దేవుడు కావచ్చు. ఈ వీడియో చూస్తున్న చాలా మందికి కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్ మధ్య ఉన్న చిన్న తేడా తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిటీ. బ్లడ్ వెజిల్స్లో ఫ్యాట్, కొలెస్ట్రాల్ క్లాగ్ ఏర్పడుతుంది, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. కానీ ఈ టైంలో ఏం జరుగుతుందంటే హార్ట్ పనిచేస్తూనే ఉంటుంది, కానీ బ్లడ్ సప్లై హార్ట్కి అందదు. ఈ స్ట్రెస్ వల్ల హార్ట్కి స్లైట్గా పెయిన్ వస్తుంది, మనుషులు ఫెయింట్ అయిపోతారు, స్వెట్టింగ్ వస్తుంది, ఒక సైడ్ అంతా లాగుతూ ఉంటుంది. కానీ గుండె కొట్టుకుంటుంది, హార్ట్ పనిచేస్తూనే ఉంటుంది, మనకి టైం ఉంటుంది, ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఈ టైంలో ఆ వ్యక్తికి మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వ్యక్తి లైఫ్
కాపాడొచ్చు. కానీ ఇటువంటి టైంలో, హార్ట్ కొట్టుకునే టైంలో కార్డియోపల్మనరీ రీససిటేషన్ సిపిఆర్ చేయకూడదు. కానీ కార్డియాక్ అరెస్ట్ మాత్రం వేరు. సడన్, ఆల్ ఆఫ్ సడన్ గుండె కొట్టుకోవడం సడన్ గా ఆగిపోతుంది, హార్ట్ పంపింగ్ ఆగిపోతుంది, బ్లడ్ పంపింగ్ ఆగిపోతుంది, ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోతుంది, బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. ఉన్న పలంగా సడన్ గా జరుగుతుంది, ఉన్న పలంగా సడన్ గా పడిపోతారు, షాక్ లోకి వెళ్ళిపోతారు, అన్కాన్షియస్ అవుతారు, చలనం ఉండదు, పల్స్ ఉండదు, బ్రీత్ ఉండదు. ఇక్కడే రీసస్టేషన్ చేయడం చాలా అవసరం. గోల్డెన్ విండో కేవలం 4 నిమిషాలు మాత్రమే మీకున్న సమయం. ఇది రియల్ కార్డియాక్ అరెస్ట్ ఎమర్జెన్సీ. రీసస్టేషన్ అంటే ఆగిపోయిన గుండెని మళ్ళా రిథంలోకి తీసుకొని రావడం, లైఫ్ని మళ్ళీ రీసెట్ చేయడం. ఇది కేవలం డాక్టర్స్ మాత్రమే కాదు, ఎటువంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ లేకుండా మీరు, నేను, మనం కలిసి చేయొచ్చు. కానీ కరెక్ట్గా చేయాలి. ఎందుకంటే మనిషికి ఉన్న గోల్డెన్ విండో 4 నిమిషాలు మాత్రమే. ఈ గోల్డెన్ విండోని కనుక మనం చాలా జాగ్రత్తగా, తెలివిగా కనుక మనం వాడుకోగలిగితే ఒక మనిషికి ప్రాణం పోయొచ్చు. ఎవరైనా సడన్గా ఫెయింట్ అయితే మనం చేయాల్సిన ఫస్ట్ పని, వాళ్ళని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు కాన్షియస్లో ఉన్నారా, అన్కాన్షియస్లో ఉన్నారా. ఒకవేళ వాళ్ళు అన్కాన్షియస్ అయితే వాళ్ళ హార్ట్ బీట్ ఉందా లేదా చెక్ చేయాలి, చెస్ట్ మూమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి, ఊపిరి తీసుకుంటున్నారా లేదా చెక్ చేయాలి. హార్ట్ ఎప్పుడు రిథమిక్గా కొట్టుకుంటుంది కాబట్టి బ్లడ్ ఫ్లో కూడా రిథమిక్గా ఉంటుంది. పల్స్ ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి మూమెంట్ కనుక ఉంటే మీరు సిపిఆర్ అంటే కార్డియో పల్మోనరీ రీసస్టేషన్ చేయకూడదు. మీకున్న టైం కేవలం 1 నిమిషం మాత్రమే, ఎందుకంటే మిగిలిన 3 నిమిషాలలో మీరు రీసస్టేషన్ చేయాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్లో మీ దగ్గర ఎవరు లేకపోతే మీరే స్వయంగా 108కి ఫోన్ చేయాలి. ఒకవేళ మీకు సహాయంగా ఎవరన్నా ఉంటే మీరు 108కి ఫోన్ చేయకండి. ఎందుకంటే ప్రతి సెకండ్ లైఫ్ సేవింగ్ సెకండ్. 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళనే 108కి ఫోన్ చేయమని చెప్పండి. మీరు లెఫ్ట్ హ్యాండర్ అయితే రైట్ హ్యాండ్, రైట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ హ్యాండ్. మీరు ఛాతీ మధ్యలో 2 నిప్పుల్స్ మధ్యలో పెట్టాలి, వేరే చేతితోటి ఇలా ఇంటర్లాక్ చేయాలి. ఎల్బో స్ట్రైట్గా ఉండాలి, షోల్డర్స్ స్ట్రైట్గా ఉండాలి. ఒక్కొక్క సెకండ్ గోల్డెన్ సెకండ్, లైఫ్ సేవింగ్ సెకండ్ కాబట్టి ఎటువంటి డిలే కూడా చేయకూడదు. చెస్ట్ని 2 ఇంచులు లోపలికి కంప్రెస్ చేయాలి, స్లోగా నెమ్మదిగా చేయకూడదు. రిబ్స్ విరిగిపోతే విరిగిపోయిన 45 రోజులలో రిబ్స్ అతుకుంటాయి. కానీ బ్రెయిన్కి కనుక ఆక్సిజన్ సప్లై అందకపోతే బ్రెయిన్ డెడ్ అయ్యి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 సెకండ్ కూడా వెయిట్ చేయకుండా నిమిషానికి 100 నుండి 120 కంప్రెషన్స్ గట్టిగా బలంగా చేయాలి. మీరు ఒకవేళ మీరు ట్రైన్డ్ పర్సన్ అయితే 30:2 రేషియోలో కంప్రెషన్స్ ఇవ్వాలి. అంటే ప్రతి 30 కంప్రెషన్స్కి 2 బ్రీత్స్ ఇవ్వాలి. ఆ బ్రీత్ కూడా చాలా బలంగా ఇవ్వాలి. ఇచ్చాక ఈ చెస్ట్ ఉబ్బిందో లేదో చెక్ చేయాలి. కానీ మీరు గనక ఒకవేళ ట్రైన్డ్ పర్సన్ కాకపోతే మీరు బ్రీతింగ్ ఇవ్వకండి, అనవసరమైన టైం వేస్ట్. ప్రతి సెకండ్ గోల్డెన్ సెకండ్. మీరు కంప్రెషన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు కనుక కంటిన్యూగా 2 నిమిషాలు కనుక కంప్రెషన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ లైఫ్ వస్తుంది, ఆ మనిషికి ప్రాణం వస్తుంది, ఆ మనిషికి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవచ్చు, ఆ వ్యక్తికి మీరు పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో ఈ జనరేషన్లో చాలామంది, ఒక ఏజ్ కూడా ఉండదు, సడన్ ఏజ్, చాలామంది యూత్ సడన్గా ఫెయింట్ అయిపోతున్నారు, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోతున్నారు. ఎటువంటి పాస్ట్ మెడికల్ హిస్టరీ లేకున్నా కానీ ఫెయింట్ అయిపోతున్నారు, కొలాప్స్ అయిపోతున్నారు, సడన్ డెడ్ అవుతున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? చాలా రీజన్స్ ఉన్నాయి. కొందరికి జెనెటికల్గా ఈ హార్ట్ వాల్ చాలా మందంగా ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి టెస్టులు చేసే వరకు. ఈ హార్ట్ వాల్ అనేది మందంగా ఉండడం వల్ల ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. ఫ్లెక్సిబిలిటీ తగ్గడం వల్ల హార్ట్కు స్ట్రెయిన్ పెరుగుతుంది. వీళ్ళు కనుక ఏదైనా స్ట్రెస్కి గురైతే సడన్ కార్డియాక్ అరెస్ట్, 1 సెకండ్లో జీవితం పోతుంది. ఎప్పుడు కానీ ఒక హార్ట్ చాలా రిథమిక్గా కొట్టుకుంటుంది, లబ్ డబ్ లబ్ డబ్. కానీ కొంతమందికి లబ్ తర్వాత డబ్కి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది, డిలే అవుతుంది ఈ ప్రాసెస్. ఈ డిలే ప్రాసెస్లో కూడా ఇది జెనెటికల్గా వస్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల సడన్గా సౌండ్ రావడం, గట్టి గట్టి శబ్దాలు విన్నా, ఏదైనా బాంబు పేలిన శబ్దం విన్నా కానీ వీళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రుగాడా సిండ్రోమ్ అంటే హార్ట్ పని చేయడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ సరిగ్గా పనిచేయకపోవడం. ఇట్లాంటి వాళ్ళు సడన్గా ఏదైనా షాకింగ్ విషయం విన్నారనుకోండి, హార్ట్ స్ట్రెస్కి గురవుతుంది, హార్ట్ స్ట్రెయిన్ అవుతుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్.
ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మనం ఏం చేయాలంటే ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన పాస్ట్ హిస్టరీ తీసుకోవాలి. ఇవన్నీ జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్. ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఖచ్చితంగా ఇవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన చెస్ట్కి సంబంధించి మన హార్ట్కు సంబంధించిన రిపోర్ట్లు తీసుకొని దగ్గర పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఈ జనరేషన్లో చాలామంది జిమ్కి వెళ్ళడం, బాడీ పెంచాలన్న తాపత్రయంతో అన్నేచురల్ సప్లిమెంట్స్, క్రియాటిన్ సప్లిమెంట్స్, ఎనర్జీ షాట్స్ తీసుకుంటారు. ఈ ఎనర్జీ షాట్స్ ఏం చేస్తాయంటే ఇవి ఆర్టిఫిషియల్గా బ్లడ్ ప్రెషర్ని పెంచుతాయి. ఈ బ్లడ్ ప్రెషర్ని పెరగడం వల్ల బలం పెరిగింది అనుకొని చెప్పేసి వీళ్ళు బరువులు ఎత్తుతూ ఉంటారు. కానీ మీ బలం పెరగదు, ఇక్కడ మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది ఆర్టిఫిషియల్గా పెరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 40 ఏళ్ళ వయసులో కూడా కొంతమంది జిమ్కి వెళ్ళి బాడీ మెయింటైన్ చేద్దాం అనుకుంటారు, బాడీ బిల్డింగ్ చేస్తారు, బలం సరిపోదు, శక్తి సరిపోదు, సప్లిమెంట్లు తీసుకుంటూ ఉంటారు, ఆర్టిఫిషియల్గా బ్లడ్ ప్రెషర్ని తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఈ 40 ఏళ్ళ వయసులో బీపీ ఉంటుంది. ఒక్కొక్కసారి బీపీ ఉన్న కండిషన్లో ఉన్న పర్సన్ ఇట్లాంటి సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే చావుతోటి చెలగాటనం ఆడినట్లే. మీరు టీవీలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటారు, ఈ ఎనర్జీ డ్రింక్ తాగండి, ఇట్ విల్ గివ్ వింగ్స్, ఈ ఎనర్జీ డ్రింక్ తాగండి, మీరు అనుకుంటా మొత్తం షేక్ అవ్వకుండా ఒక్కొక్క రేంజ్లో డ్యాన్సులు చేస్తూ ఉంటారు, ఎనర్జీగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ టెంపరీగా ఇన్స్టెంట్గా మీకు ఇచ్చే ఆర్టిఫిషియల్ బ్లడ్ ప్రెషర్ మాత్రమే. ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ప్రెషర్ టెంపరీగా వస్తుంది, మీకు ఎనర్జీ టెంపరీగా వస్తుంది, మాకు శక్తి వచ్చిందని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి కనుక అడిక్ట్ అయితే లాంగ్ రన్లో వచ్చేసి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవాయిడ్ ఇట్. మోస్ట్లీ హెవీ డ్రింకర్స్ ఆల్మోస్ట్ వీళ్ళకి వాటర్ అవైలబిలిటీ 0 అయిపోతుంది. వీళ్ళు డీహైడ్రేట్ అయిపోతారు. రాత్రిపూట నిద్రలో కనుక ఈ విధంగా డీహైడ్రేషన్ అయిపోతే నైటే నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది, వేకప్ కాల్ అనేది ఉండదు. కాబట్టి వీళ్ళకి వాటర్ అవైలబుల్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కనుక మనం ముందే తెలుసుకొని మనం జాగ్రత్త పడగలిగితే మన హృదయాన్ని మనం పదిలంగా ఉంచుకోవచ్చు. మనల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులకి అన్యాయం జరగకుండా మనం చూసుకోవచ్చు. అనవసరంగా జీవితాన్ని అర్ధంతరంగా ఎక్కడి కాకుండా ముగించకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇక్కడి వరకు మా వీడియో చూసుంటే హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్ కోటని సైనింగ్ ఆఫ్.